కాళేశ్వరం పంచాది కాక పుట్టిస్తుందబ్బా రాష్ట్రంలో. కాళేశ్వరం కట్ట మీద కోట్లకు కోట్లు పక్కదారి పట్టింది. గా కేసును ఆళ్లతోని ఈళ్లతోని తెగేదే కాదు, చక్కగా సిబిఐ వాళ్ళే చూసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు చెప్పుడుతోని మోక కాక మీదకొచ్చింది. దాని మీదనే రాష్ట్ర పెద్ద కోర్టుకు పోయిర్రు. ఇవాళ రాష్ట్రంలో పార్టీ లీడర్లంతా రోడ్ల మీదకొచ్చిర్రు. గీ తీరుగా కాళేశ్వరం కమిషన్ మీద తీసిన రిపోర్టు బయటకు వచ్చుడుతో కొత్త కయ్యం పుట్టింది తెలంగాణలో. మొన్న అసెంబ్లీ మీటింగ్ లో అర్ధరాత్రి దానిక మాట్లాడిన సీఎం సారు ఆఖరి ముచ్చటగా కాళేశ్వరం కమిషన్ ను సిబిఐకి అప్పచెప్తాం అని ఉండే కదా, అగో గా ముచ్చట మీదనే గీ కొత్త కయ్యం అన్నట్టు. చల్ అట్టట్టిస్తారు, సిబిఐకి ఎట్ట అప్పచెప్తారా అని ధర్నాలు నిరసనలు చేయాలని కార్ పార్టీ వాళ్లకు పిలుపునిచ్చిండు పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు. సార్ చెప్తే ఇక ఊకుంటారా కార్యకర్తలు? సార్ మాట మీదంగా ఇవాళ పల్లెలకేంచి మండలాల దనక, మండలాలకేంచి తాలూకాల దనక, తాలూకాలకేంచి జిల్లాల దనక గిట్లా రాష్ట్రం అంతటా కార్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు, మాజీ మంత్రులు, కార్యకర్తలు అందరికందరు పార్టీ జెండాలు, బ్యానర్లు పట్టుకుని రోడ్డెక్కిరు. గీ తీరుగా డప్పు సప్పులతోని నల్ల బ్యాడ్జీలు పట్టుకుని రోడ్డెక్కిరు. గీ తీరుగా రోడ్ల మీద ధర్నాలు, నిరసనలు, బైక్ ర్యాలీలు, దిష్టి బొమ్మలకు నిప్పంటించుడు, అధికార పార్టీ మీదకి దుబ్బెత్తిపోసుడు. ఓ ఒకటా రెండా రాష్ట్రం అంతటా జోరుగా నడిచినాయి కార్ పార్టీ వాళ్ళ నిరసనలు. మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలే ఉన్నారు తప్పితే పెద్ద పెద్ద లీడర్ల వాళ్ళు ఆంధ్రాలే. మరి కార్యకర్తల్ని ధర్నాలు చేయమని చెప్పి కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ మాత్రం నాయనతోని మిలాఖత్ అయింది. ఇవాళ రోడ్ల మీద కార్యకర్తలు, లీడర్ల ధర్నాలు, నాయనతోని రామన్న మీటింగులు. మరి చూడాలే కాళేశ్వరం కట్ట కమిషన్ మీద సిబిఐ ఎటువంటి లెక్కలు బయటికి తీస్తుందో, పంచాయతీ ఎంత లెక్కపోతుందో అనేటిదిగా రేపు